హలో 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 రే పవను హలో సార్ గారిని చెప్పండి. ఎంతమంది వచ్చారు? నేను వచ్చిన వస్తున్నారండి, ఇంకా రాలేదండి మన వాళ్ళు. మరి ఫోన్ చేయి తొందరగా. మ్యాథ్స్ వచ్చేసారని చెప్పు. సార్ షాలిం రాజు హలో షాలిము హలో హలో షాలిం రాజు వినపడుతుందండి. ఇంకెవరు రాలేదండి, ఇంకా తొందరగా రమ్మనండి. రా వినపడుతుంది సార్, చెప్పండి. తొందరగా రమ్మనండి అందరినీ. ఓకే సార్. సరే చూడండి. హలో హలో చెప్పండి సార్. రమ్మనండి రా, మిగతా వాళ్ళందరినీ రమ్మనండి రా. ఇద్దరమే జాయిన్ అయ్యామండి. ఇద్దరే ఉన్నారు, అందుకని చెప్పేది. సార్ ఫోన్ చేస్తాను సార్. జాన్ వెస్లీ వచ్చాడు. హలో గోపి యాడ్ అవుతున్నారు సార్, వస్తున్నాను. గోపి ఓపీ రాలేదండి ఇంకా. రమ్మనండి తొందరగా. టైంకి రమ్మన్నాను కదరా. నేనేమో పొద్దునుంచి అక్కడికి ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ చెప్తుంటే మీరేమో రాకపోతే ఎలాగరా? సరే చూడండి ఎంతమంది వచ్చారు. 1 2 3 4 5 6. సరే చూడండి. ఈరోజు మొన్న ఏం చెప్పుకున్నాం? మొన్న ఏం చెప్పామంటే కొత్త ఆడిట్ను వినపడుతుందా? హలో 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 అరే షాలేము గోపి గోపి హలో వినపడుతుందా సార్? వినపడుతుందా? వినపడుతుంది సార్. మరి చెప్పరేంట్రా, ఊ అనరేంట్రా? వినపడుతుంది. సరే చూడండి. ఈ మూడో యూనిట్లోకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏమి నేర్చుకున్నామంటే ఏం నేర్చుకున్నాం? కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటర్ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి చెప్పాను. ఆ తర్వాత నేనేమో ఆడిట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడిట్ నోట్బుక్ మరియు ఆడిట్ వర్కింగ్ పేపర్స్. ఆడిట్ నోట్బుక్ మరియు ఇంకోటి ఏంటంటే ఆడిట్ యొక్క పని కాగితాలు. ఇవి రెండు ఇవాళ నేర్చుకుందాం. ఆడిట్ నోట్బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడిటరు తాను చేసేటువంటి ప్రతి ఆడిట్కు కూడా ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెడతాడు. ఒక ఆడిటర్ సంవత్సరానికి కనీసం 20 సంస్థల యొక్క ఆడిట్ని చేయడానికి కంపెనీల చట్టం అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం 20. ఒక్కొక్క ఆడిటరు 20 కంపెనీలను ఆడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఆడిటరు కూడా ఏం చేస్తాడంటే ప్రతి ఆడిటరు ప్రతి ఆడిట్కి కూడా ఈ 20 సపోజ్ ఒక ఆడిటర్కి 15 సంస్థలే ఉన్నాయనుకోండి. ఈ 15 సంస్థలని ఆడిట్ చేసేటప్పుడు ప్రతి ఆడిట్కి కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే ఒక నోట్బుక్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఆడిట్ చేసేటప్పుడు ఆ ఆడిటరు తాను ఆ సంస్థకు సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలలో తాను గమనించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఆడిట్ పని ఎంతవరకు పూర్తి చేసింది, ఆడిట్ వివరాలను నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి పుస్తకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ నోట్ పుస్తకము అంటాం. ఆడిటరు తాను చేసే ప్రతి ఆడిట్కు ప్రత్యేకంగా ఒక నోట్ పుస్తకాన్ని పెడతాడు. ప్రతి ఆడిట్ చేసేటప్పుడు గమనించినటువంటి ముఖ్యమైన విషయాలను ఆడిటర్ పని ఎంతవరకు పూర్తయింది అని చెప్పి రాసుకోవడానికి ఉపయోగించేటువంటి లేదా నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి పుస్తకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ నోట్బుక్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ గుమస్తాలకు అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయి. ఆడిట్ చేసేటప్పుడు ఆడిటరు ఒక్కొక్కసారి అక్కడ ఉండకపోవచ్చు. అట్లా లేనప్పుడు ఆడిటర్ని కనుక్కోవాలి. ఏదైనా సందేహాలు వచ్చినాయి, ఆ సందేహాలని లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి,
ఈ సమస్యలని ఎదురైనప్పుడు, తర్వాత కొత్త అంశాల గురించి సీనియర్ ఆడిటర్తో సందేహాలు ఉన్నప్పుడు కానీ, సమస్యలు ఎదురైనప్పుడు కానీ, లేదా కొత్త కొత్త అంశాలకు సంబంధించి సీనియర్ ఆడిట్ గుమస్తాలతో సంప్రదించాల్సినటువంటి ఆవశ్యకత జూనియర్ ఆడిట్ గుమస్తాలకు ఉంటుంది. అనేక అంశాలపై ఆడిట్ గుమస్తా కానీ లేదా ఆడిటర్ కానీ వివరణలు కోరి ఉండడం జరుగుతుంది. సంస్థలో పనిచేసేటువంటి అకౌంటింగ్ సిబ్బంది నుంచి ఆడిటర్ కానీ, అతని యొక్క గుమస్తాగా ఆడిటర్ యొక్క గుమస్తాలు కానీ అనేక అంశాల మీద వారి నుంచి వివరణలు కోరి ఉండటం అనేది జరుగుతుంది. సంస్థ యాజమాన్యం లేదా అధికారులు ఇచ్చినటువంటి వివరణలు ఆడిట్ పూర్తి అయ్యేటంత వరకు లేదా నివేదికను తయారు చేసేటంత వరకు కూడా గుర్తుంచుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఆడిట్కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, పొందిన వివరణలు మొదలైన వాటినన్నింటినీ కూడా ఆడిట్ నోట్బుక్లో రాయటం అనేది జరుగుతుంది. దీనిని సమగ్రంగాను, క్రమబద్ధంగాను, సందేహరహితంగాను కూడా తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దానిని మనం ఏమనిపిస్తామంటే ఆడిట్ నోట్బుక్ అని చెప్పి చెప్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఉన్న కాన్సెప్ట్లే చాలా తక్కువ. మనకేంటంటే ఇది మొదటి 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏంటంటే కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, ఆడిట్ ప్రోగ్రామ్ కానీ, ఆడిట్ నోట్బుక్, ఈ 3 కాన్సెప్ట్ల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత మరొక 3 కాన్సెప్ట్లు ఉన్నాయి, వాటి నుంచి మరొక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిటరు తాను చేసేటువంటి ప్రతి ఆడిట్కు కూడా ప్రత్యేకంగా ఒక నోట్ పుస్తకాన్ని పెడతాడు. ప్రతి ఆడిట్ చేసేటప్పుడు గమనించినటువంటి ముఖ్య అంశాలు, ఆడిట్ పని ఎంతవరకు పూర్తయింది అని ఆ వివరాలను నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి పుస్తకాన్ని ఆడిట్ పుస్తకము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకేంటంటే ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ గుమస్తాలకి అనేక రకాలైనటువంటి సందేహాలు అనేవి వస్తాయి, డౌట్స్ అనేవి వస్తాయి, లేదా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి. లేదా కొత్త అంశాల గురించి, అంటే జూనియర్ ఆడిట్ గుమస్తాలు చేసేటప్పుడు ఇంతకు పూర్వం చేసినటువంటి ఆడిట్ల సమయంలో ఎదురు కానటువంటి కొత్త అంశాలు ఈ జూనియర్ గుమస్తాలకు ఎదురైనప్పుడు వారు ఏం చేయాలంటే సీనియర్ గుమస్తాల నుంచి ఆడిటరు సీనియర్ ఆడిటర్తో లేదా ఆడిట్ గుమస్తాలతో సంప్రదించాల్సి ఉంటుంది. అనేక అంశాలపై ఆడిట్ గుమస్తా కానీ లేదా ఆడిటర్ కానీ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందిని లేదా అధికారుల్ని ఏం చేస్తారంటే వివరణలు కోరతారు. ఆడిట్ చేసేటప్పుడు తమకు ఎదురైనటువంటి సమస్యల గురించి కానీ లేదా తాము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆడిటర్ కానీ అతని యొక్క గుమస్తా కానీ సంస్థ యొక్క అధికారుల నుంచి వివరణలు క్లారిఫికేషన్ అనేది కోరుతుంటారు. ఆడిటర్ సంస్థ యొక్క యాజమాన్యం లేదా అధికారులు ఇచ్చినటువంటి వివరణలు ఎప్పటి వరకు ఉండాలంటే ఆడిట్ పూర్తి అయిపోయి ఆడిటరు తమ యొక్క యాజమాన్య వాటాదారులకి నివేదిక సమర్పించేటంత వరకు కూడా అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆడిటర్ కానీ అతని యొక్క సిబ్బంది కానీ కోరినటువంటి వివరణలకు సంబంధించి క్లారిఫికేషన్ ఏదైనా వచ్చినట్లయితే సంస్థ యాజమాన్యం నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాటిని ఆడిటరు నివేదిక సమర్పించేటంత వరకు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నోటి మాటల ద్వారా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. అదే చెప్పాడు, విన్నాం, మర్చిపోయామంటే కుదరదు. కాబట్టి ఆడిట్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకంలో నమోదు చేస్తాడు. దీనిని ఏమనిపిస్తామంటే ఆడిట్ నోట్బుక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆడిటరు సంస్థ యాజమాన్యం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏవైనా వివరణలు కానీ క్లారిఫికేషన్స్ కానీ కోరినట్లయితే దానికి అధికారులు ఇచ్చేటువంటి వివరణలన్నీ కూడా ఆడిటరు తాను నివేదిక సమర్పించేటంత వరకు కూడా గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా నమోదు చేయడానికి ఏం చేస్తారంటే ఆడిటరు ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆడిట్కి కూడా ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెడతాడు. నోట్బుక్ పెట్టి ఇట్లాంటి సందేహాలు కానీ సమస్యలు కానీ ఇతర అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే చిట్ట చివరి వరకు గుర్తుపెట్టుకుని నివేదికలో పొందుపరచాల్సినటువంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే ఆడిటరు వాటన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే పుస్తకంలో నోట్బుక్లో నమోదు చేస్తాడు. ఒక పుస్తకంలో నమోదు చేస్తాడు. దాన్నే ఆడిట్ నోట్బుక్ అంటాం. దీనిని సమగ్రంగాను, కాంప్రహెన్సివ్గాను, తర్వాత క్రమబద్ధంగాను, సందేహరహితంగాను తయారు చేయాలి. ఇది తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇందులో నమోదు చేసిన అంశాల గురించి మరలా డౌట్లు అనేవి ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. తర్వాత సమగ్రంగా తయారు చేయాలి, క్రమబద్ధంగా కూడా దీనిని తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీనిని ఏమనిపిస్తామంటే ఆడిట్ నోట్బుక్ అంటాం. అర్థమైంది? ఆడిట్ నోట్బుక్ అంటే హలో శాలిమరాజు, హలో గోపి
హలో రా. సార్ అర్థమైందా ఆడిట్ నోట్బుక్ అంటే? అర్థమైందా ఆడిట్ నోట్బుక్ అంటే? సార్ సార్ గోపి సార్ గోపి శాలేం రాజు, సార్ అర్థమైందా ఆడిట్ నోట్బుక్ అంటే? చెప్పండి సార్. అర్థమైంది. అర్థమైంది సార్. తర్వాత నెక్స్ట్ ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి అంశాలు. ఆడిట్ నోట్బుక్లో నెక్స్ట్ ఆడిట్ నోట్బుక్లో ఏ ఏ అంశాలు ఉంటాయో తర్వాత చూద్దాం. ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి అంశాలు చూడండి. ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి అంశాలు ఇవి క్రింది మనం మెన్షన్ చేసినటువంటి అంశాలన్నీ కూడా ఆడిట్ నోట్బుక్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి అంశాలు, ఇందులో క్రింది అంశాలకు సంబంధించి ఆడిట్ నోట్బుక్లో సమాచారం అనేది ఉంటుంది. సంస్థలోని పద్దు పుస్తకాలు మనకి సంవత్సరం చివరన ఆడిటరు అతని యొక్క సిబ్బంది సంస్థను సందర్శించినప్పుడు ఆడిటర్ మ్యూట్లో పెట్టుకుండా ఎవరో ఆడిటర్కి ఏం చేస్తారంటే సంస్థ సిబ్బంది ఖాతా పుస్తకాలు, సంస్థ యొక్క పద్దు పుస్తకాలు ఎన్ని ఇచ్చారనేది ఇందులో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే మా సంస్థ సిబ్బంది ఒక 10 పుస్తకాలు ఇచ్చి సంవత్సరం చివరన నేను 12 పుస్తకాలు ఇచ్చానంటే ఆడిటర్ ఆ 2 పుస్తకాలు తీసుకొచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుచేత ఆడిటర్ ఏం చేస్తాడంటే ఒక నోట్బుక్ పెట్టుకుని అందులో వ్యాపార సంస్థ నుంచి ఆ 10 పుస్తకాలు మనకి ఎన్ని వచ్చినాయని చెప్పి అందులో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సంస్థ అనుసరిస్తున్నటువంటి వ్యాపార గణక శాస్త్ర పద్ధతి, సంస్థ అనుసరిస్తున్నటువంటి అకౌంటింగ్ మెథడ్, ఎట్లాంటి పద్ధతిని వ్యాపార సంస్థ అనుసరిస్తుంది అని చెప్పి అతడు నమోదు చేస్తాడు. సో కొన్ని సంస్థలు ఒంటి పద్దు విధానాన్ని అవలంబిస్తాయి, కొన్ని సంస్థలు జంట పద్దు విధానాన్ని అవలంబిస్తాయి, మరి కొన్ని సంస్థలు సెల్ఫ్ బ్యాలెన్స్ సిస్టమ్ని అవలంబిస్తాయి. ఈ వ్యాపార సంస్థ మనం ఆడిట్ చేయబోయేటువంటి వ్యాపార సంస్థ ఎట్లాంటి అకౌంటింగ్ పాలసీస్ని అనుసరిస్తుంది? సింగిల్ ఎంట్రీనా, డబుల్ ఎంట్రీనా, సింగిల్ ఎంట్రీ సిస్టమా, డబుల్ ఎంట్రీ సిస్టమా, లేదా సెల్ఫ్ బ్యాలెన్స్ సిస్టమా అనే దానిని అతడు ఏం చేయాలంటే అనే దానిని అతడు నమోదు చేసుకోవాలి. సంస్థ అనుసరిస్తున్నటువంటి అకౌంటింగ్ విధానాన్ని కూడా ఆ పుస్తకంలో ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్థకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరు, వారి యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు, హక్కులు మొదలవన్నీ కూడా తెలుసుకోవాలి. సంస్థలో పనిచేసేటువంటి టాప్ మోస్ట్ అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క ఫంక్షన్స్ ఏంటి, విధులు ఏంటి, తర్వాత వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వారి యొక్క పవర్స్ ఏంటి అనేటువంటి విషయాలని గురించి కూడా ఆడిటర్ అందులో నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా లేదా సమాచారం పొందాలనుకున్నా సరే ఆడిటర్ వారి యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి చాలా అవసరం అవుతుంటాయి. అలా నెంబర్స్ లేవనుకోండి, ప్రతిసారి కూడా అతని నెంబర్ ఎవరో దగ్గర అతని నెంబర్ తెచ్చుకుని మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ తీసేయడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి సంస్థలో ఉండేటువంటి టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అధికారులు, వారి యొక్క విధులు, తర్వాత వారి యొక్క బాధ్యతలు ఏంటి, వారి యొక్క హక్కులు ఏంటి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఆడిటర్ తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడిట్ చేసేటప్పుడు కనిపెట్టినటువంటి దోషాలు, మోసాలు. ఆడిట్ చేసేటువంటి క్రమంలో ఓచింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆడిట్ కార్యక్రమం ముందుకెళ్తున్నటువంటి దశలో ఆడిటర్కి అనేక రకాలైనటువంటి మోసాలు కానీ లేదా దోషాలు కానీ అతని దృష్టికి వస్తాయి. అట్లా వచ్చినటువంటి మోసాలు మరియు దోషాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండేటువంటి ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. మోసము అంటే కావాలని చేసేటువంటి ఫ్రాడ్, కావాలని చేసేటువంటి తప్పు. దోషము అంటే ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియకపోవడం వల్ల జరిగేటువంటి తప్పులనేమో దోషాలు అంటాం. కావాలని చెప్పి చేసేటువంటి దోషాలనేమో మోసంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ వచ్చినా సరే ఆడిటర్ దృష్టికి కానీ సంస్థ ఆడిటర్ యొక్క సిబ్బంది దృష్టికి కానీ ఆడిట్ చేసేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి దోషాలు కానీ లేదా మోసాలు కానీ అతని దృష్టికి వచ్చినట్లయితే ఆ దృష్టికి వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిటరు ఏం చేయాలంటే తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, కనపడకుండా ఉన్నటువంటి రసీదులు, ఓచర్లు మరియు బిల్లులు. ఆడిటరు ఓచింగ్ ప్రారంభించడానికంటే ముందే ఆడిటర్ ఏం చేస్తాడంటే సంస్థ యొక్క ఓచర్లన్నింటినీ కూడా నెలవారీగా ఏ నెలకు ఆ నెల ఓచర్లు విడివిడిగా పెట్టమని చెప్పి రెడీ చేయమని చెప్పి ఆదేశిస్తాడు. ఇలా ఆదేశించినప్పుడు సపోజు మనం
ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఓచింగ్ మొదలుపెట్టాం. ఓచింగ్ మొదలుపెట్టినప్పుడు అందులో ఏదైనా కొన్ని తేదీలకు సంబంధించినటువంటి ఓచర్లు అనేవి మిస్ అయిపోయి ఉండొచ్చు. అలా లేదా ఏదైనా సరుకులు కొనుగోలు చేసినప్పుడు వాడు మనకు బిల్లు ఇస్తాడు, ఆ బిల్లు మిస్ అయిపోయి ఉండొచ్చు. ఇట్లా మిస్ అయిపోయినటువంటి బిల్లులు కానీ, తర్వాత ఓచర్లు కానీ, లేదా రసీదులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క వివరాలను కూడా ఆడిట్ నోట్ పుస్తకంలో రాయాలి. ఏ తేదీన ఎంత అమౌంట్, ఏ తేదీన బిల్లు మిస్ అయింది, దాని యొక్క అమౌంట్ ఎంత, దాని యొక్క కొనుగోలు అధికారి, పర్చేసింగ్ ఆఫీసర్ ఎవరు, ఇట్లాంటి వివరాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కనపడకుండా ఉన్న రసీదులు కానీ, ఓచర్లు కానీ, బిల్లులు కానీ, వీటన్నింటినీ కూడా ఆడిటరు తన యొక్క ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవాలి. కనపడకుండా ఉన్నటువంటి రసీదులు కానీ, లేదా ఓచర్లు కానీ, బిల్లులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆరోది సంస్థ యందు అమలులో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ పద్ధతి. సంస్థలో ఏ విధమైనటువంటి అంతర్గత తనిఖీ పద్ధతి ఉంది, ఇంటర్నల్ చెకింగ్ అనేది ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆడిటర్ తన యొక్క పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ అంటే లెక్కలు రాసేటువంటి పద్ధతి వలనే దోషాలు, మోసాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును అంతర్గత తనిఖీ అంటాం. లెక్కలు రాసే విధానం వలనే సంస్థలో జరిగేటువంటి మోసాలను మరియు దోషాలను నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి రూపొంది వ్యాపార సంస్థ ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమచర్య విధానాన్ని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ, ఇంటర్నల్ చెకింగ్ అంటాం. అది ఏ విధమైనటువంటి ఇంటర్నల్ చెకింగ్ అనేది సంస్థలో ఉంది, అంతర్గత తనిఖీ పద్ధతి అమలు, ఎట్లాంటి అంతర్గత తనిఖీ పద్ధతి అమలులో ఉంది అనేది మనం ఈ ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సంస్థలో వాడుకలో ఉన్నటువంటి టెక్నికల్ టర్మ్స్, సంస్థలో వాడుకలో ఉన్నటువంటి టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ప్రతి ఆడిటర్కి అన్ని సంస్థలకు సంబంధించినటువంటి టెక్నికల్ టర్మ్స్తో అతనికి ఎంత ఫెమిలియారిటీ లేకపోవచ్చు. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రకమైనటువంటి టెక్నికల్ టర్మ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒక మైనింగ్ సంస్థకు ఉండేటువంటి టెక్నికల్ టర్మ్స్ వేరు, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు ఉండేటువంటి టెక్నికల్ టర్మ్స్ వేరు, ఒక బ్యాంకింగ్ సంస్థకు ఉండేటువంటి టెక్నికల్ టర్మ్స్ వేరు, ఒక విద్యా సంస్థకు ఉండేటువంటి టెక్నికల్ టర్మ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఏ సంస్థనైతే ఆడిట్ చేస్తున్నాడో ఆ సంస్థలో ఉండేటువంటి టెక్నికల్ టర్మ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటి గురించి అవగాహన లేకపోతే ఆ టెక్నికల్ టర్మ్స్ను కూడా ఆడిటర్ ఏం చేయాలంటే ఆడిటరు తన యొక్క నోటు పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు యాక్చువరీ అని ఉంది. యాక్చువరీ అనేది ఎందులో ఉంటుంది? యాక్చువరీ అంటే ఏంట్రా? యాక్చువరీ అంటే ఏంటి చెప్పండి. గోపి హలో, గోపి, హలో, శాలిమరాజు, యాక్చువరీ అంటే ఏంట్రా? ACTURY యాక్చువరీ అంటే ఏంటి? జైపాలు, యాక్చువరీ అంటే ఏంట్రా? జీవిత బీమాలో వస్తుంది. యాక్చువరీ అంటే ఏంటది? యాక్చువరీ అంటే జీవిత బీమా సంస్థలో వస్తుంది. యాక్చువరీ అంటే ఏంటి? సంస్థకి జీవిత బీమా చేసిన, వినండి జాగ్రత్తగా, జీవిత బీమా చేసినటువంటి లేదా బీమా చేసినటువంటి ఆస్తికి నష్టం సంభవించినట్లయితే, ఆ నష్టం యొక్క విలువను లెక్కించే వ్యక్తిని యాక్చువరీ అంటాం. బీమా చేసినటువంటి, సపోజు ఒక లారీని ఇన్సూరెన్స్ చేశారు, ఆ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మాట్లాడకండి. ఒక లారీని బీమా చేశారు, ఆ లారీ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఒక లారీని ఇన్సూర్ చేశారు, బీమా చేశారు, ఆ బీమా చేసిన లారీ అగ్ని ప్రమాదానికి గురైంది.
గురైనప్పుడు ఆ లారీ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ, నాకు లారీ విలువ 5 లక్షల రూపాయలు అనుకోండి, 4 లక్షల రూపాయలు విలువైన నష్టం సంభవించింది, మాకు నష్టపరిహారం అదే కాంపెన్సేషన్ నష్టపరిహారం చెల్లించమని చెప్పి బీమా కంపెనీకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు. అప్పుడు బీమా కంపెనీ ఏం చేస్తుందంటే తన యొక్క వాల్యూయర్స్తో తన దగ్గర ఉండేటువంటి మూల్య నిర్ధారణకులతో ఏం చేస్తాడు, దానిని విలువ కట్టించడమే జరిగింది. 4 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఆస్తి వాస్తవంగా నష్టం జరిగిందా లేదా అని చెప్పి ఈ బీమా సంస్థకు చెందినటువంటి మూల్య నిర్ధారణ చేసేటువంటి వ్యక్తులు విలువ కడతారు. వాళ్ళని ఏమైనా పిలుస్తామంటే యాక్చువరీ అంటాం. కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ టర్మ్స్ ఏవైనా ఉండొచ్చు. ఇట్లాంటి టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రకమైనటువంటి టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ను కూడా అంటే తెలుగులో ఏమైనా పిలుస్తామంటే సాంకేతిక పదాలు ఉంటాయి. ఆ సాంకేతిక పదాలను కూడా ఆడిటరు తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి సంస్థ యొక్క డైరెక్టర్లతోనూ, సంస్థ యొక్క డెటార్స్ అంటే రుణగ్రస్తులు, తర్వాత క్రెడిటార్స్ రుణదాతలతో జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిటర్ తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవాలి. రుణగ్రస్తులతోనూ రుణదాతలతోనూ జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి అవసరమైనటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆడిటరు నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిట్ పుస్తకాల నుంచి ముఖ్యమైన విషయాలు. మినిట్ పుస్తకాలు అంటే మినిట్ బుక్స్ అంటాం. ఏంటి మినిట్స్ బుక్స్ అంటే అధికారపూర్వకంగా జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క వివరాల జాబితాని ఏమనిపిస్తామంటే మినిట్స్ అంటాం. అధికారపూర్వకమైనటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క వివరాలన్నింటినీ కూడా కలిపి మనం ఏమనిపిస్తామంటే మినిట్స్ అంటాం. ఆ మినిట్స్ బుక్కు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని మినిట్స్ బుక్స్ అంటాం. ఆ మినిట్స్ బుక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాల మినిట్స్ బుక్స్ నుంచి ముఖ్యమైనటువంటి విషయాలని నమోదు చేసుకోవడం అనేది కూడా అవసరం అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే 10వది ఏంటంటే సంస్థ ఇతరులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలలో అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు. వ్యాపార సంస్థ కానీ కంపెనీ కానీ ఇతరులతో ఏమైనటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లయితే ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఇందులో మనం పొందుపరుచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సంస్థ ఇతరులతో కుదుర్చుకున్నటువంటి ఒడంబడికలు, ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనటువంటి అంశాలకు ఒడంబడికలు అంటే అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఆడిటరు తన యొక్క ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఆడిట్ చేసేటప్పుడు ప్రధాన ఆడిటర్ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఆడిట్ చేసేటప్పుడు జూనియర్ ఆడిట్ గుమ్మస్తాలు కానీ సీనియర్ ఆడిట్ గుమ్మస్తాలు కూడా ఇది ఆడిటర్ దృష్టికి తీసుకోపోవాల్సినటువంటి విషయం అని చెప్పి నిర్ధారించుకున్నప్పుడు అట్లాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆడిటర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలు వాటన్నింటినీ కూడా ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని ఎప్పుడైతే ఆడిటరు వారికి అవైలబిలిటీగా ఉంటాడో అప్పుడు ఈ విషయాలన్నీ ఆడిటర్ దృష్టిలో పెట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి దాని మీద ఆడిటరు చర్య తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ఆడిట్ సిబ్బంది ఏం చేస్తారంటే ఆడిటర్ యొక్క దృష్టికి తీసుకెళ్ళడానికి ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేయడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ తర్వాత ఆడిట్ రిపోర్ట్లో ఉదాహరించాల్సినటువంటి అంశాలు. ఆడిట్ అయిపోయిన తర్వాత ఆడిటరు తన యొక్క ఆడిట్ రిపోర్ట్లో ఏ విషయాలని మెన్షన్ చేయాలి అనేటువంటి విషయాలను కూడా ఇందులో ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక 20 రోజులు, నెల రోజుల పాటు ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ ప్రారంభించిన తర్వాత ఒక నెల రోజులు పట్టింది అనుకోండి, మొదటి తేదీ నుంచి చివరి తేదీ వరకు కూడా ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి ఈ విషయాన్ని అని చెప్పి అంశాలు ఉన్నాయనుకోండి, వాటన్నింటినీ కూడా ఆడిటర్ చివరి తేదీ నాటికి గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. అందుకని ఆడిట్ రిపోర్టులో మెన్షన్ చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆడిట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆడిటర్ నివేదిక సమర్పించే
చేసేటప్పుడు ఈ నోట్బుక్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ అంశాలను మనం రిపోర్ట్లో మెన్షన్ చేయాలనుకున్నాం అనేటువంటి అంశాలని జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ ఆడిట్ రిపోర్ట్లో ఆడిట్ నోట్బుక్ నుంచి రాసుకున్నటువంటి అంశాలని ఆడిట్ నివేదికలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆడిట్ నివేదిక అనేది 2 రకాలుగా ఉంటుంది, క్లీన్ రిపోర్టు మరియు క్వాలిఫైడ్ రిపోర్టు. ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్లో ఏంటంటే ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా నోట్బుక్ నుంచి ఆడిట్ నోట్బుక్ నుంచి ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచవలసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా మెన్షన్ చేయాల్సినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ అతని యొక్క సిబ్బంది నోట్బుక్లో రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అంశాలని నమోదు చేయడానికి కూడా ఆడిట్ నోట్బుక్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆడిట్ ప్రారంభించిన తేదీ, ఏ తేదీన ఆడిట్ ప్రారంభించారు ఆడిట్ నోట్బుక్లో రాస్తారు. ఇప్పుడు ఏ తేదీన ఆడిట్ ప్రారంభించాం, తర్వాత ఏ తేదీన ఆడిట్ను పూర్తి చేయాలి, స్టార్టింగ్ డేటు, కంప్లీషన్ డేటు అని రెండోటి కూడా అందులోనే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్టార్టింగ్ డేట్ నుంచి కంప్లీషన్ డేట్ కూడా ఉన్నట్లయితే ఆ కంప్లీట్ చేయవలసినటువంటి తేదీ నాటికి వాళ్ళు ఏం చేయాలంటే దాని అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఆడిట్ పథకాన్ని ప్రోగ్రామ్ని రూపొందించుకుంటారు. కాబట్టి దాని ప్రకారమే ఆడిట్ పని అంతా కూడా పూర్తి చేసి అనుకున్న తేదీకి ఆడిట్ను పూర్తి చేసి యాజమాన్యానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఆడిట్ని ఎప్పుడు ప్రారంభించాం, ఎప్పుడు ముగించబోతున్నాం అనేది తేదీలను కూడా అందులోనే ఆడిట్ నోట్బుక్లోనే పొందుపరచడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడిట్ ప్రారంభించిన తేదీ, ఆడిట్ ముగించిన తేదీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థ అధికారులు ఇచ్చిన పత్రాలలోని ముఖ్యమైనటువంటి అంశాలు, సంస్థ అధికారులు ఇచ్చినటువంటి పత్రాలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, వ్యాపార సంస్థ యొక్క యాజమాన్యం కానీ, డైరెక్టర్లు కానీ, ఇతర ఎగ్జిక్యూటివ్స్ కానీ ఏమైనా పేపర్స్ ఇచ్చినట్లయితే అందులో మనకి ఆడిటర్కి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే ఆడిట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి నకలు, ఆడిట్ ప్రోగ్రామ్ నేను చెప్పుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీని కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క నోట్బుక్లో మెన్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరెవరికి ఏ పనులు అప్పగించాం, ఎవరెవరు ఏ పనులు చేయాలి అనేటువంటి వివరాలతో కూడినటువంటి సవివరమైనటువంటి డాక్యుమెంట్ ఆడిట్ ప్రోగ్రామ్. దాని యొక్క కాపీని కూడా ఆడిటరు ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి సహాయక చట్టాలు వెరసి ఖాతాల యొక్క నిల్వలు. సహాయక చట్టాలు అంటే 8 రకాలైనటువంటి సహాయక చట్టాలు ఉంటాయి. కొనుగోలు చిట్ట, అమ్మకాల చిట్ట, కొనుగోలు వాపసుల చిట్ట, అమ్మకాల వాపసుల చిట్ట, నగదు చిట్ట, వసూలు బిల్లుల చిట్ట, చెల్లింబిల్లుల చిట్ట, ఇట్లాంటి 8 రకాలైనటువంటి సహాయక చిట్టాలు ఉంటాయి. ఈ సహాయక చిట్టాల యొక్క టోటల్స్ అమౌంట్ అనేది ఎంత ఉంది, తర్వాత వివిధ ఖాతాల యొక్క నిల్వలు అనేవి ఎంత ఉన్నాయి అనేటువంటి వివరాలను కూడా ఆడిటరు తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. వివిధ సహాయక చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఎంత ఉన్నాయి, ఖాతా నిల్వలు అనేవి ఎంత ఉన్నాయి అనేటువంటి వివరాలను కూడా ఇందులో పొందుపరచడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే వ్యాపార సంస్థకి అంటే కంపెనీకి, జాయింట్ స్టాక్ కంపెనీలకి అత్యంత ముఖ్యమైనటువంటి పత్రాలు అవేంటంటే సంస్థాపనా పత్రము, నియమావళి. ఈ సంస్థాపనా పత్రము, నియమావళి జాయింట్ స్టాక్ కంపెనీలకు అత్యంత ముఖ్యమైనది. సంస్థాపనా పత్రం ఏమో రాజ్యాంగం వంటిది, నియమావళి అనేది ఏమో చట్టం వంటిది. అత్యంత ముఖ్యమైన పత్రాలు కంపెనీకి ఇవి. కంపెనీని నమోదు చేసేటప్పుడే కంపెనీ రిజిస్ట్రార్కి ఇవి సమర్పిస్తారు. సంస్థాపనా పత్రము, నియమావళి, డైరెక్టర్ల జాబితా, డైరెక్టర్ల అంగీకార పత్రం, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పత్రాలు డైరెక్టర్ల కంపెనీ నమోదు చేసేటప్పుడు సమర్పించడం అనేది జరుగుతుంది. అందులో సంస్థాపనా పత్రం అనేది అత్యంత ముఖ్యమైనది. దీనిని అనేక క్లాజులుగా విడగొట్టి ముద్రించి సమర్పించడం అనేది జరుగుతుంది. నియమావళి కూడా అంతే. సంస్థాపన పత్రం అనేది రాజ్యాంగం అయితే నియమావళి అనేది చట్టం లాంటిది. జాయింట్ స్టాక్ కంపెనీలకు ఈ సంస్థాపన పత్రము, నియమావళి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పేపర్స్. కాబట్టి ఇతడు ఏం చేయాలంటే యాజమాన్యం నుంచి సంస్థాపన పత్రము, నియమావళిని తీసుకుని వాటికి అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని సేకరించాలి. అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను సమీకరించి లేదా సేకరించి ఆడిటర్ తన యొక్క నోట్ పుస్తకంలో పొందుపరచడం అనేది జరుగుతుంటుంది. అది సహజంగా జాయింట్ స్టాక్ కంపెనీల యొక్క ఆడిట్ చేసేటప్పుడైతే. అదే భాగస్వామ్య సంస్థల యొక్క ఆడిట్ చేసినట్లయితే భాగస్వామ్యపు ఒప్పంద పత్రం, భాగస్వామ్య సంస్థల యొక్క ఆడిట్లో భాగస్వామ్యపు ఒప్పంద పత్రం అనేది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి భాగస్వామ్యపు ఒప్పంద పత్రాన్ని పరిశీలించి అందులో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలని ఆడిటర్ తన యొక్క ఆడిట్ పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ఇంకా ఏమైనా స్టాట్యూటరీ బుక్స్, ఏమైనా స్టాట్యూటరీ పేపర్స్ నుంచి సేకరించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా సేకరించి ఆడిటర్ తన యొక్క పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి
ఆడిటర్ తన యొక్క పుస్తకంలో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తర్వాత ఆడిటరు సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందికి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బందికి ఏవైనా సలహాలు ఇచ్చినట్లయితే లేదా ఇవ్వాలనుకున్నట్లయితే ఆ సలహాలను కూడా ఆడిటరు తన యొక్క నోట్బుక్లో పొందుపరుస్తాడు. ఆడిటరు సంస్థ సిబ్బందికి ఇచ్చినటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో ఆ సలహాలను కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క నోట్ పుస్తకంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆడిట్ యొక్క పని ప్రగతి. ఆడిట్ పని మనం ఏ తేదీనైతే ఆడిట్ పూర్తి చేయాలనుకుంటున్నామో ఆ తేదీ నాటికి ఇది కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి ఆడిటర్ ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఆడిట్ ప్రోగ్రామ్ రూపొందించుకుంటాడు. కాబట్టి దాని ప్రకారం ఆడిట్ పని ప్రగతి అనేది సక్రమంగా ఉందా లేదా అని చెప్పి ఆడిటరు అందులో నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా ఏమైనా రాబోయే మన ఆడిటరు తాను ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఆడిట్ చేయబోతున్నట్లయితే ఆ ఆడిట్లకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏదైనా ఇందులో ఉన్నట్లయితే దానిని కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంతకు పూర్వం తాను ఫేస్ చేయనటువంటి అంశాలు భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి ఆడిట్లకి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు అట్లాంటి సమాచారం ఏదైనా ఆడిటర్ దృష్టికి వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క ఆడిట్ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి సహజంగా ఆడిట్ నోట్ పుస్తకంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అవి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సంస్థ యొక్క పద్దు పుస్తకాలు, ఎన్ని పద్దు పుస్తకాలను సంస్థ యాజమాన్యం ఆడిటర్కు అప్పచెప్పింది అనేటువంటి వాటి యొక్క నంబరు, సంస్థ అనుసరిస్తున్నటువంటి గణాంక పద్ధతి, సింగిల్ ఎంట్రీ సిస్టమా, డబుల్ ఎంట్రీ సిస్టమా, సెల్ఫ్ బ్యాలెన్స్ సిస్టమా, ఏ పద్ధతిని సంస్థ ఆచరిస్తుంది అనేటువంటి వివరాలు, సంస్థలో ఉండేటువంటి ముఖ్యమైన అధికారులు వారి యొక్క విధులు, బాధ్యతలు, హక్కులు కూడా ఆడిటర్ తన యొక్క ఆడిట్ నోట్ పుస్తకంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఆడిట్ చేసేటప్పుడు కనిపెట్టినటువంటి దోషాలు మరియు మోసాలు, ఆడిటర్ దృష్టికి వచ్చినటువంటి దోషాలు మరియు మోసాలని ఇందులో ఆడిటర్ తన యొక్క నోట్ పుస్తకంలో పొందుపరచడం అనేది జరుగుతుంటుంది. తన ఒక ఆడిట్ చేసేటప్పుడు తప్పిపోయినటువంటి లేదా కనపడకుండా ఉన్నటువంటి రసీదులు కానీ, ఓచర్లు కానీ, బిల్లులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిటరు ఆడిట్ నోట్ పుస్తకంలో మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్థ యందు అమలులో ఉన్నటువంటి అంతర్గతమైన తనిఖీ పద్ధతి, ఇంటర్నల్ దోషాలు మోసాలను మనం కనిపెట్టడానికి ఎట్లాంటి సిస్టమ్ని మనం రూపొందించుకున్నాము అనేటువంటి విధానాన్ని మనం ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ చెకింగ్ అంటాం. లెక్కలు రాసే పద్ధతి వలన లెక్కలు రాసే సిస్టమ్ లాగానే సంస్థలో లెక్కలు రాసేటప్పుడు జరిగేటువంటి దోషాలను కానీ మరియు మోసాలను కానీ నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు వాటిని కనిపెట్టడానికి వ్యాపార సంస్థ ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమబద్ధమైనటువంటి అంతర్గత ఏర్పాటుని ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ చెక్ అంటాం. అది ఇంటర్నల్ చెకింగ్ అనేది ఎలా ఉంది, సంస్థలో ఉండేటువంటి ఇంటర్నల్ చెకింగ్ అనేది సక్రమంగా ఉందా లేదా అని చెప్పి ఆడిటరు తన యొక్క ఆడిట్ పుస్తకం నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత సంస్థ యందు వాడుకలో ఉన్నటువంటి టెక్నికల్ టర్మ్స్, సాంకేతిక పదాలు ప్రతి సంస్థకి కూడా వేరువేరుగా ఉంటాయి. బ్యాంకింగ్ సంస్థకు వేరే ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ సంస్థకి వేరే ఉండొచ్చు, ఒక మైనింగ్ సంస్థకి వేరే ఉండొచ్చు, ఇట్లా ఎడ్యుకేషన్ సంస్థకి వేరే ఉండొచ్చు. ఇట్లా ఒక్కొక్క సంస్థకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ను కూడా ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే సంస్థ రుణగ్రస్తులతోనూ మరియు రుణదాతలతో జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆడిటరు తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మినిట్స్ బుక్ నుంచి ముఖ్యమైన అంశాలు. మినిట్స్ బుక్స్ ఏంటంటే చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి సమావేశాలలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకాన్ని ఏమనిపిస్తామంటే మినిట్స్ బుక్ అంటాం. చట్టపరమైనటువంటి చట్టపరంగా ఏర్పాటు చేయవలసినటువంటి సమావేశాలలో తీసుకునేటువంటి నిర్ణయాలను నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి పుస్తకాన్ని ఏమనిపిస్తామంటే మినిట్స్ బుక్ అంటాం. ఆ మినిట్స్ బుక్ను పరిశీలించి అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత అగ్రిమెంట్స్, సంస్థ ఇతరులతో ఏమైనా ఒప్పందాలను కుదుర్చుకున్నట్లయితే ఆ ఒప్పందాల యొక్క సారాంశం ఏంటి, లేదా ఆ ఒప్పందంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనే వాటిని కూడా ఆడిటర్ తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. సంస్థ ఇతరులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలలో అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అనేటువంటి వాటిని కూడా
కూడా ఆడిటర్ తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ చేసేటప్పుడు చీఫ్ ఆడిటర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, జూనియర్ ఆడిట్ గుమస్తాలు కానీ లేదా సీనియర్ ఆడిట్ గుమస్తాలు కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆ ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో అది చీఫ్ ఆడిటర్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్లయితే అట్లాంటి అంశాలను కూడా వారు ఆడిట్ సిబ్బంది ఏం చేస్తారంటే ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ను ఉదాహరించాల్సిన విషయాలు. ఆడిట్ రిపోర్టుని మనం క్లీన్ రిపోర్టు, క్వాలిఫైడ్ రిపోర్ట్ అని 2 రకాల నివేదికలను ఆడిటర్స్ తయారు చేసి యాజమాన్యానికి సమర్పిస్తారు. ఈ ఆడిటర్ యాజమాన్యానికి సమర్పించేటువంటి నివేదికలో ఏ అంశాలు పొందుపరచాలి, ఏ అంశాలను పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ అంశాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క నోట్బుక్లో మెన్షన్ చేసుకుంటాడు. నివేదిక సమర్పించేటప్పుడు ఈ విషయాలని అందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఆడిట్ ప్రారంభించాల్సిన తేదీ, కంప్లీషన్ డేట్, ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీ రెండింటినీ కూడా ఆడిట్ నోట్బుక్లో పొందుపరచడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థ అధికారులు ఇచ్చినటువంటి పత్రాలలోని ముఖ్యమైన అంశాలు. సంస్థ అధికారుల నుంచి ఆడిటర్కి ఏమైనా పత్రాలు వచ్చినట్లయితే ఆ పేపర్స్లో ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సేకరించి ఆడిటర్ ఏం చేయాలంటే ఆడిటర్ వాటిని తన యొక్క ఆడిట్ నోట్బుక్లో రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఆడిట్ నోట్బుక్ ఇంకా మరికొన్ని విషయాలు ఏముంటాయంటే ఇవి కాకుండా ఆడిట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి నకలు, ఆడిట్ ప్రోగ్రామ్ తయారు చేస్తాం, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు దాని యొక్క జెరాక్స్ కాపీని కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యమైనటువంటి సహాయక చట్టాల యొక్క టోటల్స్ ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాలు, ఎందుకంటే తర్వాత మార్పిడి చేయకుండా ఉండటానికి ఈ ముఖ్యమైనటువంటి సహాయక చట్టాల యొక్క టోటల్స్ ఏమున్నాయో ఆ టోటల్స్ అన్నింటినీ కూడా ఆడిటర్ తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక ముఖ్యమైనటువంటి పత్రాలు కంపెనీకి సంబంధించినట్లయితే సంస్థాపన పత్రము, నియమావళి, భాగస్వామ్య సంస్థలకు సంబంధించినట్లయితే భాగస్వామ్యపు ఒప్పంద పత్రం, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి కాకుండా ఇంకా శాసనాత్మక పత్రాల నుంచి సేకరించినటువంటి ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ఆడిటర్ తన యొక్క నోట్ పుస్తకంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. సంస్థాపన పత్రం నుంచి సేకరించినవి ముఖ్యమైన విషయాలు, నియమావళి నుంచి సేకరించిన ముఖ్యమైన విషయాలు, భాగస్వామ్య ఆడిట్లు అయితే, భాగస్వామ్య సంస్థల ఆడిట్ అయితే భాగస్వామ్య సంస్థల నుంచి సేకరించినటువంటి ఒప్పందం నుంచి సేకరించినటువంటి ముఖ్యమైన అంశాలు, ఇతర శాసనాత్మక పత్రాల నుంచి సేకరించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏం చేయాలంటే ఆడిటర్ తన యొక్క నోట్బుక్లో మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆడిటరు సంస్థలో పనిచేసేటువంటి అకౌంటింగ్ సిబ్బందికి ఏవైనా సలహాలు ఇచ్చినట్లయితే ఆ సలహాలను కూడా నోట్బుక్లో మెన్షన్ చేయాలి. తర్వాత ఏంటంటే ఆడిట్ పని ప్రగతి, అనుకున్న ప్రకారం ఆడిట్ యొక్క పని పూర్తవుతుందా లేదా, ప్రోగ్రెస్ అనేది ఆడిట్ వర్క్ యొక్క ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది అనేటువంటి విషయాలను కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క నోట్బుక్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్కి ఇంతకు ముందు ఫేస్ అయినటువంటి కొన్ని విషయాలు దృష్టికి రావచ్చు. ఇవి భవిష్యత్ ఆడిట్లకి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో నేను ఏదైనా ఆడిట్ చేసినప్పుడు ఈ అంశం ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే వాటిని కూడా తన యొక్క నోట్బుక్లో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆడిట్ నోట్బుక్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. ఆడిట్ నోట్బుక్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. ఆడిట్ నోట్ పుస్తకం అనేది ఖచ్చితమైనది మరియు స్పష్టమైనదిగా ఉండాలి. ఈ పుస్తకం తయారు చేయడం వలన ఆడిటర్కి కొన్ని అడ్వాంటేజెస్ అనేవి కలుగుతాయి. ఈ పుస్తకం సమగ్రంగా ఉండాలి, తర్వాత క్రమబద్ధంగా ఉండాలి, ఎట్లాంటి డౌట్స్ని క్రియేట్ చేసేటట్లుగా ఉండకూడదు అని చెప్పి ముందుగానే మనం చెప్పుకున్నాం. దీనిని సమగ్రంగాను క్రమబద్ధంగాను సందేహరహితంగా తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు అట్లా సమగ్రంగా క్రమబద్ధంగా సందేహరహితంగా ఆడిట్ నోట్బుక్ను ఆడిటర్ తయారు చేసుకున్నట్లయితే దానివల్ల ఆడిటర్కి కొన్ని అడ్వాంటేజెస్ అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఈ సంస్థను ఆడిట్ చేస్తే ఆడిట్ నోట్బుక్ అనేది మార్గదర్శకంగా ఉంటుంది. భవిష్యత్తులో అదే సంస్థను ఈ ఆడిటరు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సంస్థని ఆడిట్ కార్యకలాపాలు చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఆడిట్ నోట్బుక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో అదే సంస్థను ఇదే ఆడిటరు ఆడిట్ చేసినట్లయితే ఇప్పుడు రూపొందించుకున్నటువంటి ఆడిట్ నోట్బుక్ భవిష్యత్ ఆడిట్లకి మార్గదర్శకంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంటుంది. ఇక అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే
రెండోది విధి నిర్వహణలో ఆడిటర్ అశ్రద్ధ వహించాడు, అందుమూలంగా సంస్థకు ఇబ్బందులు తలెత్తి నష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆరోపణలు ఏమైనా వచ్చినట్లయితే అందుకు ఆ ఆరోపణలకు ఆడిటర్కు ఈ పుస్తకం అనేది సాక్ష్యంగా నిలుస్తుంది. విధి నిర్వహణలో ఆడిటర్ ఫెయిల్ అయ్యాడు, అశ్రద్ధ వహించడం మూలంగా సంస్థకి నష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆరోపణలు వచ్చినప్పుడు ఆడిటరు ఈ ఆడిట్ నోట్ పుస్తకాన్ని సాక్ష్యంగా ఎవిడెన్స్గా చూపడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే చీఫ్ ఆడిటరు ఆడిట్ నోట్బుక్ను చూసి గుమస్తాలు ఎంతవరకు ఆడిట్ చేసినది, అన్ని అంశాలు తనిఖీ చేసినది లేనిది తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చీఫ్ ఆడిటర్ ఏం చేస్తాడంటే ఈ చీఫ్ ఆడిటరు ఆడిట్ నోట్బుక్ను చూసి గుమస్తాలు ఆడిట్ పని ఎంతవరకు పూర్తి చేశారు, ప్రతి అంశాన్ని కూడా సక్రమంగా సమగ్రంగా తనిఖీ చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నెంబర్ 4, గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం వలన మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉండదు. మన చిట్ట ఆడిటరు తాను ఆడిట్ చేసేటువంటి ఆడిట్ ప్రారంభించినప్పటి నుంచి ఆడిట్ ముగిసిన తర్వాత నివేదికను సమర్పించాలి. ఆ నివేదికను సమర్పించాలంటే తన దృష్టికి వచ్చి నివేదికలో సమర్పించాలని ఆడిటర్ భావించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చివరి వరకు కూడా ఆడిటరు నమోదు చేసుకోకపోతే మర్చిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అందుకని తన దృష్టికి వచ్చి ఆడిటర్ నివేదికలో సమర్పించాల్సినటువంటి అంశం ఇదే అనుకున్నప్పుడు దానిని ఆడిట్ నోట్బుక్లో నమోదు చేసుకున్నట్లయితే చివరన నివేదికలో పొందుపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూనిఫార్మిటీ, ఆడిట్ పనిలో ఏకరూపత అనేది ఉంటుంది. ఎందుకంటే ముందుగానే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ అని ప్రిపేర్ చేసుకుంటారు. కాబట్టి పని అంతా కూడా ఒకే రకంగా యూనిఫార్మ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఒకే రకంగా ఉంటుందో యూనిఫార్మ్గా ఉంటుందో పని అంతా కూడా రిపోర్ట్ సమర్పించడం అనేది చాలా ఈజీగా ఆడిటరు పని పూర్తయిన వెంటనే ఆడిటర్ ఏం చేస్తాడంటే పని పూర్తయిన వెంటనే రిపోర్ట్ సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆడిట్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆడిట్ సిబ్బంది సంస్థను విడిచిపెట్టినట్లయితే, అంటే పని మానేసి వెళ్ళిపోయారు, వేరే సంస్థలోకి జాయిన్ అయిపోయారు, వారి స్థానంలో ఆడిటర్ ఏం చేస్తాడంటే కొత్త సిబ్బందిని చేంజ్ చేస్తాడు, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కొత్త వారు ఆడిట్ను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా ఆడిట్ నోట్బుక్స్ని చూసి తెలుసుకోవచ్చు. వెళ్ళిపోయిన సిబ్బంది ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయినా సరే ఈ ఆడిట్ నోట్బుక్ని కొత్తగా వచ్చినటువంటి జాయిన్ అయిన సిబ్బంది ఆడిట్ నోట్బుక్ను పరిశీలన చేసినట్లయితే ఆడిట్ పని అక్కడ ఎంతవరకు పూర్తయింది, మనం ఆ తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనేటువంటి వివరాలన్నీ కూడా ఆడిట్ నోట్బుక్లో పొందుపరిచి ఉండటం అనేది చూసి తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనిపెట్టకుండా వదిలేసినటువంటి దోషాలు, అన్డిటెక్టెడ్ ఎర్రర్స్ అంటాం. కనిపెట్టకుండా వదిలేసినటువంటి దోషాల విషయంలో బాధ్యత ఎవరిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఆడిట్ పూర్తయిపోయింది, అందులో కొన్ని అన్డిటెక్టెడ్ ఎర్రర్స్ ఉన్నాయి, కనిపెట్టినటువంటి దోషాలు ఉన్నాయి, అవి తర్వాత బయటపడినాయి, దానికి కారణం ఎవరు, ఆడిట్ సిబ్బందిలో ఆ పని అట్లా అన్డిటెక్టెడ్ ఎర్రర్స్కి కారణం ఎవరు అని చెప్పి బాధ్యతను ఫిక్స్ చేయడానికి కూడా ఆడిట్ నోట్బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆడిట్ సిబ్బంది యొక్క పని నాణ్యత దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆడిట్ నోట్బుక్ యొక్క ఆడిట్ సిబ్బంది యొక్క పని నాణ్యతను కూడా ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఆడిట్ సిబ్బంది ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే వాటిని కూడా ఆడిట్ సిబ్బంది ఏం చేస్తారంటే నోట్బుక్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ సిబ్బంది ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆడిట్ సిబ్బంది పని నాణ్యతను కూడా తెలుసుకోవడానికి ఆడిటర్కి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ సిబ్బంది ఆడిట్ కార్యక్రమాన్ని ఎంత నిజాయితీగా అనుసరించింది కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ సిబ్బంది పనిని ఎంత నిజాయితీగా చేసినది, తర్వాత డీవియేషన్స్ అపసరణాలు ఏమైనా ఉన్నట్లేదు, ఆడిట్ పనిని వీడిపోయి చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఉంటే వాటిని కూడా గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కేసు ఉంది, ఆడిట్ నోట్బుక్ సంబంధించి ఒక కేసు ఉంది. అదేంటంటే సిటీ ఈక్విటబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో ఆడిట్ నోట్ పుస్తకం ఆడిటర్ తనను తాను సమర్థించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సిటీ ఈక్విటబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి కేసులో ఆడిటర్కు ఆడిట్ నోటు పుస్తకం తనను తాను సమర్థించుకోవడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి సిటీ ఈక్విటబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. ఆడిట్ నోట్బుక్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఇవి. అవేంటంటే
మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. భవిష్యత్తులో సంస్థను ఆడిట్ చేసినప్పుడు ఇవి ఆ భవిష్యత్తులో సంస్థను ఆడిట్ చేసినప్పుడు ఈ ఆడిట్ చేసేటువంటి వ్యక్తులకి వీళ్ళే నెక్స్ట్ ఇయర్ కూడా ఆడిట్ చేస్తున్నారనుకోండి, ఈ ఆడిటరే సేమ్ ఆడిటర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆడిట్ చేస్తున్నప్పుడు ఇంత పూర్వం తయారు చేసుకున్నటువంటి ఆడిట్ నోట్బుక్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే దానిని చూసి ఆడిట్ చేయరు, కానీ అది మార్గదర్శకంగా గైడెన్స్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. విధి నిర్వహణలో ఆడిటర్ అశ్రద్ధ వహించాడని చెప్పి ఏమైనా ఆరోపణలు వచ్చినట్లయితే ఆడిటర్కు ఈ పుస్తకం అనేది సాక్ష్యంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే గుమ్మస్తాలు పనిని ఎంతవరకు కంప్లీట్ చేశారు అని తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆడిట్ చేసేటప్పుడు తాను గుర్తించవలసిన అంశాలను నోట్బుక్లో రాయడం వలన వాటిని మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉండదు. తాను గుర్తించుకోవాల్సినటువంటి అంశాలను నోట్బుక్లో రాయడం వలన ఆడిట్ పూర్తయిన తర్వాత ఆడిట్ నివేదికలో ఏమైనా పొందుపరచాలనుకున్నట్లయితే అవి మర్చిపోయేటువంటి ప్రమాదం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆడిట్ పనిలో యూనిఫార్మిటీ అనేది ఉంటుంది, ఏకరూపత అనేది ఉంటుంది. ఎప్పుడైతే పనిలో ఏకరూపత అనేది ఉందో నివేదిక సమర్పించడం అనేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి గుమస్తాలను మధ్యలో మార్చినప్పుడు, లేదా ఒక గుమస్తా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, అతని స్థానంలో కొత్త గుమస్తాని అపాయింట్ చేసుకుంటాడు ఆడిటర్. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆడిటర్కు తాను పని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఆల్రెడీ పని ఎంతవరకు కంప్లీట్ అయింది అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది చాలా అడ్వాంటేజెస్గా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత కనిపెట్టకుండా కొన్ని తప్పులు అన్డిటెక్టెడ్ ఎర్రర్స్ ఉంటాయి, కనిపెట్టకుండా వదిలివేసినటువంటి మిస్టేక్స్ ఉంటాయి. ఈ కనిపెట్టకుండా వదిలివేసిన మిస్టేక్స్కి బాధ్యతను ఎవరి మీద ఫిక్స్ చేయాలని చెప్పి నిర్ధారణ చేయడానికి కూడా ఇది ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అడ్వాంటేజెస్ అనే ఆడిట్ నోట్బుక్ వలన ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అట్లాగే దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ ఆడిట్ నోట్బుక్ వలన డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆడిట్ సిబ్బంది ఆడిట్ పనిని అశ్రద్ధగా నిర్వర్తించినట్లయితే ఆడిట్ నోట్బుక్ అనేది ఆడిటర్కు వ్యతిరేక సాక్ష్యాన్ని ఇస్తుంది. ఆడిట్ సిబ్బంది ఆడిట్ పనిని అశ్రద్ధగా నిర్వర్తించినట్లయితే ఆడిట్ నోట్బుక్ అనేది ఏం చేస్తుందంటే ఆడిటర్కు వ్యతిరేక సాక్ష్యాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఆడిట్ నోట్బుక్ వలన కలిగేటువంటి పరిమితుల కంటే అడ్వాంటేజెస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఆడిటరు కూడా ఒక కొత్త సంస్థని ఆడిట్ ప్రారంభించబోయే ముందు ప్రతి సంస్థ ఆడిట్కు కూడా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసి అందులో ఈ అంశాల ఆడిట్ నోట్బుక్లో పొందుపరచాల్సినటువంటి అంశాలన్నీ 20 అంశాలు ఉన్నాయి. అవి తర్వాత ఈ నోట్బుక్ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది ఆడిట్ నోట్బుక్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నల్ చెకింగ్, అంతర్గత తనిఖీ. రేపు ఏం చేద్దామంటే అంతర్గత తనిఖీ అంటే ఏంటి, దాని యొక్క ఇంటర్నల్ చెకింగ్ అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ చెకింగ్. ఆ తర్వాత అంతర్గత తనిఖీ యొక్క అంతర్గత తనిఖీ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అంతర్గత తనిఖీ ఆడిటర్. తర్వాత అంతర్గత తనిఖీ యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ చెకింగ్, సంస్థకి ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి, తర్వాత యాజమాన్యానికి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఆ తర్వాత అంతర్గత తనిఖీలో ఉండేటువంటి లోపాలేంటి, ఈ అంశాలను గురించి రేపు మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడు క్లాస్ ఉంటే అప్పుడు అందులో ఈ అంశాల గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది ఆడిట్ నోట్బుక్కు సంబంధించినటువంటి అంశం. ఇంతవరకు మనం ఈ 3 యూనిట్లో ఫస్ట్ కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు చెప్పుకున్నాం. రెండోది ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్ నేను చెప్పాను. ఇవాళ ఆడిట్ నోట్బుక్, ఈ 3 అంశాల్లో ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. తర్వాత 3 అంశాలు ఉంటాయి, అందులో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి బాగా చదవండి. దాంతో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, టైం అయిపోవచ్చింది. గోపి హలో, ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏంటి ఊరినే లేవంటారేంటి? అయింది ఏమి డౌట్ ఏమి ఉండలేదు అసలు. సారేం రాజు, డౌట్లు ఏమి లేవా? చెప్పండి సార్. డౌట్లు ఏమి లేవా అంటున్నా? ఏం లేవండి. ఏమీ లేవు అంటే సరిగ్గా ఇంటలేదు అనమాట. మీరు ఇంటే మీకు బోల్డ్ డౌట్లు వస్తాయి. ఈజీగానే ఉంటుందా? ఈజీగానే ఉంటుంది సార్. సరే అయితే ఓకే, రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే.